హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ తీసుకొని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉంటుంది ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1 జాక్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే మే 8న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే యాక్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. జాక్ మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళైతే నెట్ఫ్లిక్స్లో అయితే వెళ్ళి చూసేయండి. నెంబర్ 2 ప్రదీప్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి మూవీ అనమాట. సో ఈ మూవీ కూడా మనకి మే 8న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఈటీవీ యాప్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి మూవీ కోసం వెయిట్ చేసిన వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు మనకైతే ఈటీవీ యాప్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. నెంబర్ 3 అజిత్ గారు హీరోగా యాక్ట్ చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్లో ఫ్లాప్ అయితే అయింది. ఎందుకు తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకు మే 8న అయితే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ మూవీ వచ్చి మనకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది ఈగర్గా అనేది వెయిట్ అయితే చేస్తుంటారు. ఎందుకంటే థియేటర్లో ఫ్లాప్ అయితే అయింది. థియేటర్కి వెళ్ళి అయితే ఎవరైతే చూడకుండా ఓటీటీలోకి అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేసిన వాళ్ళకైతే మనకైతే ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూసేయండి. నెంబర్ 4 తమన్నా గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన ఓడేలా 2 మూవీ. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అయితే చేస్తుంటారు. సో ఈ మూవీ వచ్చేసి మే 8న అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో ఈ మూవీ వచ్చేసి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోతో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. వెళ్ళి చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. నెంబర్ 5 రాబిన్హుడ్ మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు నితిన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ హీరోయిన్గా వచ్చి శ్రీలీల గారు అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవ్వడానికి అయితే వచ్చేసింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే మే 10న అయితే G5లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు G5 వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకైతే మే 10th నుంచి వెళ్ళి పక్కాగా అయితే మనకి ఈ రాబిన్హుడ్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 సల్మాన్ ఖాన్ గారు హీరోగా యాక్ట్ చేసిన సికిందర్ మూవీ అనమాట. సో ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు అండ్ చాలా మంది కామెంట్లో కూడా అడుగుతున్నారు సికిందర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ చెప్పు బ్రో అని. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారని మీ అందరికీ తెలిసిందే. సో వాళ్ళు వచ్చేసి మనకైతే 2 డేట్స్ అయితే అనౌన్స్ అయితే చేశారు. ఈ మనకు మే 11న అయితే రిలీజ్ అయితే కాకపోతే మనకు మే 21న అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుందని వాళ్ళైతే అంటున్నారు. సో ఈ 2 డేట్స్ని మీరు లాక్ చేసి పెట్టుకోండి. ఏదో ఒక డేట్ని అయితే ఈ సికిందర్ మూవీ అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. మనకు మే 11న కానీ మనకు మే 21న అయినా ఈ 2 డేట్స్ అయితే ఏదో ఒక డేట్ని అయితే పక్కాగా అయితే సికిందర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చి మనకు కళ్యాణ్ రామ్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ మూవీ థియేటర్స్ ఫ్లాప్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ డిజిటల్ రైట్స్ మనకు జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో వాళ్ళు వచ్చి అఫీషియల్గా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. మనకైతే మే 16th నుంచి వెళ్ళి జియో హాట్స్టార్లో అయితే మనకు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ అయితే పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మూవీ థియేటర్ అత్తర్ ఫ్లాప్ అయితే అయింది. అందుకే థియేటర్కి వెళ్ళి చూడకుండా ఓటీటీలోకి ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. మనకైతే మే 16th అయితే పక్కాగా అయితే జియో హాట్స్టార్లో అయితే మనకు ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. చూసేయండి. నెంబర్ 8 సారంగపాణి జాతకం మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు ప్రియదర్శి గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ వచ్చేసి ఎప్పుడు ఏ ప్లాట్ఫామ్లో రిలీజ్ అవుతుందంటే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది. మనకు మే 23 నుంచి వెళ్ళి సారంగపాణి జాతకం మూవీ వచ్చేసి మనకైతే పక్కాగా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే మనకు మే 23న అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 9 రెట్రో మూవీ. సో మూవీలో హీరోగా వచ్చేసి మనకు సూర్య గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది అండ్ హీరోయిన్గా వచ్చేసి పూజా హెగ్డే గారు అయితే యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ రీసెంట్గానే థియేటర్లోకి రిలీజ్ అయ్యి మంచి హిట్ అవుతుంది. థియేటర్లో అయితే ఇంకా అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ డిజిటల్ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీ పైన 1 month అగ్రిమెంట్ అనేది రాసుకోవడం అయితే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకోండి మనకి ఈ మూవీ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే పక్కాగా అయితే మనకి రెట్రో మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ రావగానే స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. నెంబర్ 10 నాని గారు హీరోగా యాక్ట్ చేసిన హిట్ 3 మూవీ అనమాట. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్గానే థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. కేవలం 4 డేస్లోనే మనకు 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకైతే మూవీ డిజిటల్ రైట్స్ కూడా మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ మే మంత్ 30 నుంచి అయితే పక్కాగా అయితే వాళ్ళైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తామని చెప్తున్నారు. సో వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు. అప్పుడైతే ఇంకో వీడియో అయితే చేస్తాను. సో వాళ్ళైతే మనకి మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఈ మూవీ అయితే మనకి ఈ మంత్ ఎండింగ్ లోపునే మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఈ 10 మూవీస్లో మీరు ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ చేసిన కింద కామెంట్ అయితే చేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నన్ను తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వాళ్ళు పెట్టుకోండి. సో వీడియో ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్స్ టు ఆల్. నెక్స్ట్ అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.